హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాలీఫ్లవర్ కర్రీ ఎలా వండాలో చూద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక మనం శుభ్రం చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ కూడా వేసుకొని వేపుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. కాలీఫ్లవర్ బాగా మగ్గేంత వరకు, అందులో ఉన్న స్మెల్ పోయేంత వరకు మగ్గించుకోవాలి. కాలీఫ్లవర్ మగ్గాక సన్నగా కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కూరకు కలిసేలా కలుపుకోవాలి. టమాటా పసుపు బాగా మగ్గాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతా మగ్గాక కొంచెం టీ స్పూన్ కారం వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. కాసేపు మగ్గించి కూరకు సరిపడ కొన్ని నీళ్ళు వేసుకోవాలి. మూత పెట్టుకొని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది.